హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ అన్బాక్సింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి అన్బాక్సింగ్ సంబంధించిన వీడియోస్ మీకు కావాలంటే మీ ఛానల్ అంతా ఏం లేదు ఫ్రెండ్స్. మన రాజేష్ అన్బాక్సింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను చేసే వీడియోలు మీరు అందరికన్నా ముందు నోటిఫికేషన్ మూలంగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమెజాన్ లింక్ అయితే బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ అయితే ఆర్డర్ అయితే పెట్టినాను ఫ్రెండ్స్. కానీ దీని ఒక ప్యాకింగ్ చూసుకోవచ్చు, ది వర్స్ట్ ప్యాకింగ్ అయితే ఉంది. బాక్స్ అంతా నలిగిపోయింది ఫ్రెండ్స్. ఇది రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ టైం కానీ వచ్చింది ఇదే ప్రోడక్ట్, అది ఫుల్గా డ్యామేజ్ అయిందని మల్టిపుల్ ఇష్యూస్ అని రిటర్న్ రిప్లేస్మెంట్ పెట్టినాను. రిప్లేస్మెంట్లో కానీ సేమ్ అదే ప్యాకింగ్ అలా ఉంది. ఇంకా ఓపెన్ చేసే ప్రోడక్ట్ అయితే ఫుల్గా నా కంటికి కనిపించింది. డ్యామేజ్, స్క్రాచెస్ ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. ఒక కస్టమరు 2500 రూపీస్ పెట్టి ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ కొంటే ఇలా పంపిస్తున్నారు. ఈ బన్నాలు చూసుకోవచ్చు, ఇంకా అట్టే షేక్ అవుతుంది మొత్తం. ఈ నెట్లు అన్నీ పడిపోయినాయి. ఇక చూసుకోవచ్చు, క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది అన్నీ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకా మనకి గ్యాస్ అయితే వస్తుంది. ఏమీ లేదు, మొత్తం లిక్విడ్. అసలు దీన్ని యూజ్ చేయలేము. మనం యూజ్ చేస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం స్క్రూలు, నెట్లు అన్నీ పడిపోయింది. సైజ్ చూసుకోవచ్చు, సొట్ట తర అయితే పడింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే అయింది. ఇంకా గ్లాస్ కానీ ఒక పక్క ఏమో కరెక్ట్గా అయితే ఉంది లెవెల్గా, ఇంకో పక్క అయితే గ్లాస్ అయితే పైనకి అయితే లేసుకునింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా అయితే కనిపిస్తుంది. అమెజాన్లో ఇంకా ఇంత వరస్ట్ ప్రోడక్ట్ వస్తుందని మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. ఇంకా రిటర్న్ పికప్ కానీ చాలా ఇష్యూస్ అయితే నాకైతే ఫేస్ అయితే అయింది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో ఇంకైతే రిటర్న్ పికప్ అయితే డెలివరీ పర్సన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10 days అయితే అయిపోయింది. ఆటోమేటిక్గా అయితే నా రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అయితే చేసిన డెలివరీ పర్సన్. నేను ఇంకా అమెజాన్ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి ఎందుకు నా రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అయింది కనుక్కుంటే డెలివరీ పర్సన్ ఏమని రీజన్ పెట్టినానంటే కస్టమర్ ఇంటి దగ్గర లేదు, కాల్ చేస్తే కానీ కాల్ అటెండ్ చేయట్లేదని ఇలా పెట్టి అయితే రిజెక్ట్ అయితే చేసినారు. అసలు డెలివరీ పర్సన్ ఇంటి దగ్గరికి రాలేదు, నాకు కాల్ చేయలేదు. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ నేను 10 days తర్వాత నాకైతే అడ్వాన్స్ రీఫండ్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. అంటే అడ్వాన్స్ రీఫండ్ వేరే, ఇన్స్టెంట్ రీఫండ్ అయితే వేరే. నాకైతే అడ్వాన్స్ రీఫండ్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇంకా డెలివరీ పర్సన్దే మిస్టేక్ ఉందని నాకైతే అడ్వాన్స్ కానీ పికప్ కాముందుగానే నాకైతే రీఫండ్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్ అమెజాన్లో అయితే. మళ్ళీ ఒక 20 days తర్వాత అయితే ఈ ప్రోడక్ట్ అయితే మళ్ళీ రిటర్న్ పికప్ అయితే అయింది. సక్సెస్ఫుల్గా అయితే నాకైతే రీఫండ్ అయితే వచ్చింది. అమెజాన్ కస్టమర్ కేర్ అయితే చాలా బాగానే రెస్పాన్స్ అవుతున్నారు. రీఫండ్ అయితే వచ్చింది, కానీ వీళ్ళ సర్వీస్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే.